నా మనసులో కానీ నా జీవితంలో కానీ అమ్మాయి గారికి తప్ప వేరొకరికి చోటు ఇవ్వలేను. నాకు తెలుసు రాజా, కానీ నేను ఆలోచిస్తుంది నీ గురించి మాత్రమే కాదు, బంటి గురించి కూడా. ఈ వయసులో వీడికి అమ్మ అవసరం, అమ్మ ప్రేమ అవసరం. అవును తాతయ్య, నాకు అమ్మ ప్రేమ కావాలి, అమ్మ కావాలి. లేదు, నాకు ఈ అమ్మ కావాలి. నాకు ఈ అమ్మ కావాలి, వేరే అమ్మ వద్దు. నాకు ఈ అమ్మ కావాలి. రాజు, బంటి రా. ఆహా, నేను రాను. నాకు ఈ అమ్మ కావాలి. రా బంటి, రమ్మంటున్నానా? ఆహా, రా. నేను రాను. రా. ఆహా, నేను రాను. నాన్న ప్లీజ్, నాకు ఈ అమ్మ కావాలి. సారీ బంటి, నిజం చెప్పకుండా నిన్ను కూడా బాధ పెడుతున్నాం. పంతులు గారు, అర్థమైందయ్యా. ఈసారి మా ఇంట్లో అడుగుపెట్టే అమ్మాయి ఎప్పటికీ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే అమ్మాయి కాకుండా చూడండి. అయ్యా, మీరు చెప్పినట్టు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి పేరు కీర్తి. తనకి అయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. తనొక అనాథ. అప్పుడప్పుడు గుడికి వస్తూ ఉంటుంది. రాజు, ఈ లోకంలో లేని రూప కోసం ఈ లోకంలో ఉన్న బంటిని తల్లి లేని వాడిని చేయకు. పెళ్లి చేసుకో రాజు. మావయ్య మాట కాదనే ధైర్యం రాజుకి లేదులే మమ్మీ. పద. కానీ నాన్న ఇలా అడిగారో లేదో, అలా అమ్మాయి ఉందని రుక్మిణి ఆనందుల పెళ్లి జరిగితే చాలు. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుందని ఆశపడ్డాం. మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటి దీపక్? ఇప్పుడు రాజుకి పెళ్లి చేసి రాజుని ఆ అమ్మాయిని ఇక్కడే పెట్టుకుంటే మన కథ మళ్ళీ మొదటికొస్తుందేమో కదా దీపక్? అవును మమ్మీ, రాజు గనక మావయ్య అనుకున్న అమ్మాయితోనే పెళ్లి జరిగితే రుక్మిణి పేరు మీద ఆస్తి రాస్తాడనేది అబద్ధం మమ్మీ. ఆ ఆనంద్ గాడు ఎలాగో ఆస్తిని ఆశించట్లేదు కాబట్టి మనం అనుకున్నట్టు ఆస్తి వచ్చే అవకాశం కూడా మిస్ అయిపోతుంది మమ్మీ.
ఆనంద్ విషయంలో టెన్షన్ ఏమీ లేదురా. వాడి పెళ్లి కంటే వాళ్ళ నాన్న ముఖ్యం కాబట్టి. వాళ్ళ నాన్న కావాలి అంటే ఆస్తి మనకి దక్కాలి అని కండిషన్ పెడదాం. అప్పుడు చచ్చినట్టు ఆస్తి రాసిస్తాడు. అది మీ మామయ్య కూడా రాసిస్తాడు. ఆ ఆస్తిని ఈ ఆనందే మనకప్పగిస్తాడు. ఇదేంటి రాజు ఇలా అయింది? నా విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. కానీ సూర్యప్రతాప్ గారు నీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఎలా తప్పించుకుంటావు రాజు? అన్నయ్య, ఆ పంతులు గారు చెప్పిన అమ్మాయిని మనం ఒకసారి కలిసి విషయం మొత్తం చెప్తే ఆ అమ్మాయి అర్థం చేసుకుంటుందేమో కదన్నయ్య. ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే సరిపోతుంది. అలా కాదని ఈ విషయాన్ని నాన్నకు చెప్తే మాత్రం నాన్న మనల్ని క్షమించరు. పంతులు గారు చెప్పిన ఆ అమ్మాయి గురించి నువ్వేం కంగారు పడకు దీపక్. ఆ అమ్మాయి ఎలాగూ అనాథే కాబట్టి చిన్న చిన్న ప్రేమలకే పడిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయిని ప్రేమకి దగ్గరగా తీసుకువెళ్ళి మన వైపుకు తిప్పుకుందాం. అప్పుడు ఈ ఇంట్లో మనకి తిరుగుండదు. ఆ అమ్మాయి మన వైపుకి వస్తుందా మమ్మీ? వచ్చేలా చెయ్యాలి దీపక్. ఆ అమ్మాయి అంటే రాజుకి ఇష్టం ఉండదు కాబట్టి రాజు దూరం పెడతాడు. ఆ దూరాన్ని మనం ఆయుధంగా చేసుకుంటాం. అప్పుడు వేరే దారి లేక మనకి దగ్గరవుతుంది. అంతకంటే ముందు మనం రాఘవని కలవాలి. ఈ నాన్న పిచ్చోడికి రాఘవ ప్రాణాలతోనే ఉన్నాడు, పెళ్లికొస్తాడు అని ఒక నమ్మకాన్ని పుట్టించాలి దీపక్. ఇక్కడ ప్రాబ్లం పెళ్లి కాదు రాఘవ. మనమంతా నాటకం ఆడుతుంది, అబద్ధాలు చెప్తుంది రాఘవన్ రప్పించడం కోసం మాత్రమే.